ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, ఉదయకాల సమయంలో ప్రభు దినములో సంఘముతో కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చినందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, పరిశుద్ధుడవు, ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు అయినందుకై నీకు వందనాలు తండ్రి. గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మనం రక్షించి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నించి మరొక ప్రభు దినములో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. మరి సమయంలో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన ఆ ప్రియులను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకను రావలసిన వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి ప్రభా. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి ప్రభా. నిన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. సిలువలో వేలాడుతున్న క్రీస్తును మేము కనులారా చూచి హృదయపూర్వకంగా ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం పాటలు పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఆయ్ పాట సంఖ్య 209 లేక 207. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అనే పాట పాడదాం. 209 లేక 207 పాటల పుస్తకాలలో. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా
రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, ప్రభువు ప్రేమ నుండి వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా. పాట సంఖ్య 406. లేక 403. ప్రభు యేసు రమ్మనుచుండే పాపుల నెల్లరిని అనే పాట. 406 లేక 403. ప్రభు యేసు రమ్మనుచుండే పాపుల నెల్లరిని, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. ప్రభు యేసు లోకములో మానవులల్లా ఘోర పాపములు చేసి, లోకములో మానవులల్లా ఘోర పాపములు చేసి, దేవుని మహిమకు దూరమైపోయిరి, దేవుని మహిమకు దూరమైపోయిరి, మానవుల నీతి క్రియలు మురికి పేలికలే,
మానవుల నీతి క్రియలు మురికి పేలికలే. ప్రభు యేసు బ్రహ్మనుచుండే పాపుల నెల్లరిని, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు. ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు. మ్రానుపై వేలాడెనుగా మన దోషముల కొరకై. మ్రానుపై వేలాడెనుగా మన దోషముల కొరకై. మరణము గెల్చి విజయమునిచ్చి నీతిగా తీర్చి. మరణమును గెల్చి విజయమునిచ్చి నీతిగా తీర్చి. ప్రభు యేసు రమ్మనుచుండే పాపుల నెల్లరిని, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. ప్రభు యేసు పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము గలదు. పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము గలదు. ఎవరి దోషములు పరిహరింపబడునో, ఎవరి దోషములు పరిహరింపబడునో, వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా. వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా. ప్రభు యేసు రమ్మనుచుండే పాపుల నెల్లరిని, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. ప్రభు యేసు. చివరిగా పాట సంఖ్య 198. 198 లేక 196. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అంధకారములో నేనున్నా, అంధకారములో నేనున్నా, వెదకి నన్ను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి.
ఏ పాప భారము తోడా చింతించి వగయుచునుంటి కల్వరి సిలువలో నా శ్రమలం కల్వరి సిలువలో నా శ్రమలం పొందిన విడిపించి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా సర్వమునే కోల్పోయినాను సర్వమునే కోల్పోయినాను ఈశ్వరమే నా స్వాస్యమయ్యా నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి ఏమి నీ కర్పించగలను ఏమి లేని వాడనయ్యా ఏమి నీ కర్పించగలను ఏమి లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో అర్పింతువా ప్రార్థన నామను నేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము నీ సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతున్ స్తుతి పాత్రగా ఆరాధింతున్ యోగ యోగములు సర్వయోగములు నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి అంధకారములో నేనున్నా అంధకారములో నేనున్నా
చేతివి నామను వేదము తెరచి నా కఠిన హృదయం నాచి. గతకాలం యేసుక్రీస్తు వారి జననం గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఈ దినం కూడా యేసు ప్రభు బాలుడైనను పశువుల పాకలో పుట్టినను ఆయన దేవుడై ఉన్నాడు అనడానికి మరి కొన్ని విషయాలు నేర్చుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవా, ప్రేమామయుడా, నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను గురించి పాడుకోవడానికి మీరు చూపిన కృపకై నీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ గురించి తెలుసుకోవాలని ఆశతో వచ్చాం. మీరు మాతో మాట్లాడండి, మాకు నీవు అర్థమవునట్లుగా కృప చూపించండి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారు కూడా యేసును అర్థం చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు, లోబడే స్వభావం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా అతిశయం, మా గర్వం నీకు లోబడుటకు అలాంటి అనుభవంలో లేకుండా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దీనులమై, విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై నీ సన్నిధిలో నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గతకాలంలో యేసు ప్రభు దైవత్వం గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడని, ఆయనను జ్ఞానులు గోలలు ఆరాధించారని, నక్షత్రము ఆయనను నడిపిందని ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా యేసు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాడో మనకి లేఖన భాగాలు తెలియపరుస్తూ ఉన్నాయి. యోహాను సువార్త వ్రాస్తున్నాడు. ఎవరు యోహాను? యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసు ప్రభువును ఎక్కువగా ప్రేమించిన వాడు యోహాను. యోహానును ఎక్కువగా యేసు ప్రభు ప్రేమించాడు. చివరిలో యేసు ప్రభు శిలువ మరణం పొందేటప్పుడు ఎవరు కూడా యేసు ప్రభు దగ్గర లేరు, కానీ కొద్దిమంది స్త్రీలు యోహాను యేసు ప్రభు శిలువ దగ్గర ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు యోహానుకు మరియమ్మను తన తల్లిగా అప్పగిస్తున్నాడు. మరియమ్మకు యోహానును కుమారుడుగా అనుగ్రహిస్తున్నాడు. కొన్ని బాధ్యతలు ఇస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకము నుండి వెళ్ళిపోతూ
అలాగనే యోహాను యేసు ప్రభువును సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడై యోహాను యేసు ప్రభు గురించి ఈ విధంగా రాస్తున్నాడు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఏమండి, ఏ మానవుడు దేవుణ్ణి చూడలే. కొంతమంది అంటారు దేవుడు నా ఒంటిలోకి వస్తాడు, కొన్ని చెప్తాడు, కొన్ని విషయాలు అని అనుకుంటారు. ఏమండి, మానవునిలోనికి దేవుడు రాలేడు. బైబిల్ చెబుతుంది, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే చూచి బ్రతకడు అని రాయబడి ఉంది. ఎందుకు బ్రతకడు అంటే దేవుడు ఆయన సంపూర్ణుడు, మానవుడు అసంపూర్ణుడు. దేవుడు అపరిమితుడు, మానవుడు పరిమితుడు. ఈ పరిమితమైన మానవుడు అపరిమితమైన దేవుణ్ణి చూడలేడు. కావున యోహాను రాస్తున్నాడు, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. అయితే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు అద్వితీయ కుమారుడు? యేసుక్రీస్తు వారు. అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక కుమారుడు అని అర్థం. ఇంకా ఫుట్నోట్లో అద్వితీయ కుమారుడు అని దగ్గర రెండేసి ఉంది. ఫుట్నోట్లు చూస్తే అద్వితీయ దేవుడే అని వ్రాయబడు. అద్వితీయ దేవుడే అంటే ఒకే ఒక దేవుడు. యేసుక్రీస్తు వారు ఒకే ఒక దేవుడు. ఈ దేవుడు దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు. దేవుణ్ణి చూపించడానికి దేవుడు నరరూపమెత్తాడు. ఎందుకు నరుడుగా భూమి ఎందుకు వచ్చాడు అంటే ఆయన దేవుణ్ణి బయలుపరచడానికి, దేవుణ్ణి చూపించడానికి ఆయన ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. తిమోతి పత్రికలో మనం ఇంతకుముందు చూసినట్లుగా చూద్దాం. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక చెప్తాను. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. ఏమండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అంటే దేవుణ్ణి బయలుపరచడానికి, దేవుణ్ణి చూపించడానికి. ఏమండి, యేసుక్రీస్తు వారు మానవుడుగా, పసి బాలుడుగా ఈ భూలోకములో ఆయన జన్మించడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన దేవుణ్ణి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి ఉండే లక్షణాలు చూద్దాం. యెషయా గ్రంథం
9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చాలమ్మా. ఏమండి, యేసు ప్రభు దేవుడుగా మరి ఈ లోకానికి రావడం. యెషయా ప్రవక్త రాస్తున్నాడు, యేసు క్రీస్తు వారు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వారి గురించి రాస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఒక వ్యక్తి భూమి మీదకి రాకమునిపే ఆయన గురించి ప్రస్తావించడం, ఆయన గురించి రాయడం ఎంత ఆశ్చర్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన శిశువే గాని ఆయన దేవుడు. మనకు శిశువే గాని ఆయన దేవుడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కుమారుడు అంటే మరి పుట్టాలుగా, తల్లిదండ్రులకు పుట్టాలుగా. దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టాడనే. అందుకనే రకరకాలుగా యేసు క్రీస్తు వారి గురించి రాయబడింది. ఆయన సశరీరుడుగా వచ్చాడు, ఆయన సశరీరుడుగా వచ్చాడు, కన్యక గర్భములో జన్మించాడు. ఎంత ఆశ్చర్యం! ఇది లోకానికి అర్థం కావడంలే. దేవుడేంటి, కన్యకకు పుట్టడం ఏంటి అని లోకం ఆశ్చర్యపోతుంది, లోకం ప్రశ్నిస్తుంది. ఏమండి, కన్యక పెళ్లి కాని స్త్రీకి పుట్టడం ఆశ్చర్యం. ఎందుకు? ఆయన దేవుడు, ఎక్కడ నుంచైనా ఆయన రాగలడు. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఎలాగైనా భూమి మీదకు రాగలడు అను గొప్ప సత్యాన్ని ఇది మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మరి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన భుజము మీద రాజ్య భారం ఉంది. భారం, ఒక రాజ్యాన్ని ఏలడానికి ఒక రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఒక రాజుగా పుట్టాడు. ఇంకా ఆయన పెద్దవాడు కాలే. ఆయన ఇంకా పెద్దవాడు కావాలి. రాజు అవ్వాలంటే పెద్దవాడు అవ్వాలిగా. ఈయన ఇంకా పెద్దవాడు కాలే, ఆయన రాజు. అందుకనే జ్ఞానులు రాజుగా పుడతాడు అని గ్రంథాలలో ఉంది కదా. అందుకని ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? రాజు ఎక్కడ పుడతాడు? రాజు ఇంట్లోనే పుడతాడు అని. అయితే యేసు ప్రభు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన ఏ రాజ్యానికి రాజు అనేది బయలుపరిచాడు. ఏ రాజ్యానికంటే పరలోక రాజ్యానికి, నీతి న్యాయములు జరిగించే రాజ్యానికి, ఆకలి దప్పులు లేని రాజ్యానికి. దాన్నే స్వర్గము అంటారు. ఆ స్వర్గానికి ఆయన రాజుగా ఉండడానికి ఆయన జన్మించాడు. అందుకనే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఆయన రాజ్యం, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన లక్షణాలు ఏంటో కింద తెలియపరుస్తున్నాడు. ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరైనా ఆశ్చర్యకరుడు. ఆయన కార్యములన్నీ ఆశ్చర్యములే. ఆయన జన్మలో ఆశ్చర్యం. ఎవరికి అర్థం కాని జన్మ, ఎవరికి అర్థం కాని జన్మ. కన్యకకు పుట్టడం ఆశ్చర్యం కదా. అది మానవ జ్ఞానమునకు అతీతమైనది కదా. ఆశ్చర్యకరుడు. ఇంత గొప్ప దేవుడు, భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త, ఆయనకు పుట్టడానికి స్థలము లేదు.
ఆయన పుట్టడానికి స్థలం లేదు. ఏ మానవుడు సమీపింపరాని స్థలము, ఏ మానవుడు నివసింపని స్థలం పశువుల పాక లేక సత్రం. సత్రములో ఆయన పుట్టడానికి కారణం ఏమండి? ఆయన అంతగానో తగ్గించుకున్నాడు. ఆయన దీనుడయ్యాడు, మానవుని కొరకు దీనుడయ్యాడు. ఆ ఆలోచనకర్త. ఆయన ఆలోచన మరి ఎంతో ఆశ్చర్యమైనది. ఆయన సృష్టించడములో ఎంతో ఆశ్చర్యం. ఏమండి? ఎంతో ఆశ్చర్యం. ఆయన సృష్టి మొత్తము ఒక లింక్, ఒక చైన్గా ఉంది. సృష్టి ఎట్టుంది? ఒక చైన్. ప్రతిదానికి లింక్, ప్రతిదానికి లింక్. మానవునికి అవసరతలన్నీ తీర్చడానికి, మానవునికి ఏమేమి అవసరమో అన్నీ ఈ సృష్టిలో దేవుడు ఉంచాడు. ఎప్పుడు ఉంచాడు? దేవుడు యేసు ప్రభువుగా భూమి మీదకి రాకమునిపే, ఈ సృష్టి యావత్తు సృష్టించగా మునిపే ఆయన మానవునికి కావలసినవన్నీ సృష్టించాడు. మానవునికి ఐరన్ కావాలి. ఐరన్ ఎక్కడ లభిస్తుంది? ఆకుకూరలో లభిస్తుంది. మానవునికి ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ ఎక్కడ లభిస్తుంది? ఏమండి? చెట్లు వదులుతున్నాయి. మామూలుగా సిలిండర్లు పెట్టాలంటే ఎన్ని సిలిండర్లు కావాలా? ఆక్సిజన్. ఆయనకు సీరియస్గా ఉంది, ఆక్సిజన్ పెట్టాలంటే ఒకరోజు పెడితే ఎంత తీసుకుంటున్నాం? అన్ని వేలే. వెంటిలేటర్లో పెడితే అన్ని వేలే. ఏమండి? అయితే ఎన్ని కోట్ల జనం ఆక్సిజన్ పీలుస్తున్నారే, ఎక్కడి నుంచి వచ్చింది అది? ఏమండి? సృష్టిలో నుంచే వచ్చింది. ఈ సృష్టిలో మానవునికి కావలసినవన్నీ పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యం సమస్తము ఆయన సృష్టిలో ఉన్నాయి. జంతువులు, పక్షులు, జలచరాలు ఆయన ఆలోచనలో ఉన్నాయి. చెట్లు కొట్టేస్తే వాతావరణం కాలుష్యమైపోద్ది కదా. జంతువులను చంపితే మానవునికి ఏదో ఇబ్బందులు కలుగుతాయి. చెట్లని జంతువులు తినాలి, జంతువుల్ని మానవుడు తినాలి. ఏమండి? అంత ఒక సర్కిల్. జంతువులు ఆకుకూరలు తినాలి, అంత ఒక సర్కిల్. ఆయన ఆలోచన. కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మ చాలా బాలుడుగా పుట్టాడేమో కానీ ఆయన పుట్టక మునిపే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆలోచనకర్త. ఎవరండి? ఆయన బలవంతుడైన దేవుడు. బలవంతుడు. ఏమండి? బలము కలిగిన వాడు. ఆయన ఎంత బలము కలిగిన వాడంటే ఆయన ఆలోచనలో బలం, ఆయన పనులలో బలం, ఆయన వస్త్రములో బలం. వస్త్రాన్ని తాకి 12 సంవత్సరాలు కలిగిన రక్తస్రావము కలిగిన స్త్రీ స్వస్థత కలిగింది. ఎంత బలమైన దేవుడు! ఆయన సముద్రమును గాలిని ఆపగా ఆగినాయి. ఏమండి? ఎంత బలవంతుడైన దేవుడు! ఎంత బలాన్ని! 3 రోజులు సమాధిలో ఉన్న లాజరును లేపాడు. ఎంత గొప్ప దేవుడు! యేసుక్రీస్తు వారు లాజరుని బ్రతికించాడు. మనిషిని బ్రతికించే ఆ శక్తి, ఆ పవర్ ఎవరిలో ఉంది? దేవునిలోనే ఉంది, మానవునిలో లేదు. ఏ మానవుడు కూడా చనిపోయిన వారిని బ్రతికించలేడు. కుంటికాళ్ళ పుట్టుకతో కుంటికాలు కలిగిన వాడికి కాలు ఇచ్చాడు. అది ఎవరి వల్ల సాధ్యం? దేవుని వల్లనే సాధ్యం. ఆడి మీద ఒక అమ్మాయిని మోసుకొని పోతుంటే ఆ అమ్మాయిని బ్రతికించాడు. చచ్చిపోయిన అమ్మాయిని ఏం చేశాడు? ఎంత ఆశ్చర్యం!
ఎంత బలము కలిగిన దేవుడు! యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుకతోనే దేవుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన సమాధానకర్త. సమాధానం మానవునికి లేదు, సంతోషము మానవునికి లేదు. ఏమండి, ఎక్కడ చూసినా దుఃఖము, బాధ. ఏమండి, ఆ బాహ్యమైన వాటి గురించి సమాధానంగా ఉండాలా, సంతోషంగా ఉండాలని మానవుడు కోరుకుంటుంటే బాహ్యమైనది కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏమండి, మనకు సంతోషం రావాలంటే ఎలా ఉంటుంది? డబ్బు కావాలి. నేను క్రిస్మస్ మాత్రం అందరం మొక్కలు బలి కలకలగా ఉన్నాయి. నేను రాకతలకి అందరూ వచ్చు నేను కదా. భలే సంతోషంగా ఉన్నారు. క్రిస్మస్ పిల్లకాయలు, పెద్దలు అందరూ గీ బ్యా అంట జనం ఎక్కువ వచ్చారు. ఈరోజు ఈరోజు అండి, మానవునికి సమాధానము, సంతోషము వాటి వలన కలగదు. దేవుడే సమాధానపరచువాడు, దేవుడే రక్షించేవాడు, దేవుడే స్వస్థపరిచేవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మానవుడిగా లోకానికి రావడానికి కారణం ఆయన దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు. ఏమైనా చూపించడానికి వచ్చాడు? దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు. దేవుడు మానవులందరినీ ప్రేమిస్తున్నాడు. ఇది దైవ లక్షణం. మనుషులందరినీ, ఎవరినైనా పేదవారినైనా, గొప్పవారినైనా, తెల్లవాళ్ళైనా, నల్లని వారైనా, ఏ దేశస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏమండి, రాయబడి ఉందన్నమాట యోహాను సువార్త. ఏమండి, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏమండి, మానవుడు నశించిపోవడం దేవుని ఇష్టము కాదు. మానవుడు పాపము చేత, శాపము చేత నశించి నాశనం అవ్వడం దేవుని ఇష్టం కాదు. దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు. లోకము అంటే ప్రతి ఒక్కరిని. ఈ దైవ లక్షణం. మనం ఎవరిని ప్రేమిస్తాం? మన వాళ్ళనే ప్రేమిస్తాం, పరాయి వాళ్ళని ప్రేమించం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. క్రైస్తవుల్ని ప్రేమిస్తాడు, హిందువుల్ని ప్రేమిస్తాడు, మహమ్మదీల్ని ప్రేమిస్తాడు. దేవునికి తారతమ్యము లేదు. ఎందుకు అంటే మనుషులందరూ దేవుని సృష్టి, దేవుని పోలిక, దేవుని స్వరూపము. మనుషులందరూ దేవుని స్వరూపము కనుక దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఏ మానవుడు కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టము లేదు. అంత మాత్రమేనా? ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్య జీవమునకు వెళతారు. ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళతారు. నిత్య జీవము అంటే ఎల్లప్పుడూ యుగ యుగాలు బ్రతికి ఉండడమే. అదే నిత్య జీవం. మానవుడు యుగ యుగాలు దేవుని రాజ్యంలో నివసిస్తూ ఏమండి ఎల్లప్పుడూ బ్రతికి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అయితే మానవునికి ఒక చిన్న టెస్ట్, చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశించడు. ఆయన ప్రేమను ఎలా చూపించాడు మానవునికి?
ఏమండి, దేవుని ప్రేమ మానవునికి ఎలా చూపించాడు? ప్రేమించాడు అంటే అర్థమేదో తెలుసా? ఆ ప్రేమ పొందేవారు ఉండాలి. ప్రేమించాడు అంటే ప్రేమ పొందేవారు ఉండాలి. తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుంది అంటే కుమారుడు ఆమె ప్రేమను అనుభవించాలి. ఎలా అనుభవించాలి? పొద్దున్నే లేచి బిడ్డకి ఏమేం కావాలో అన్నీ రెడీ చేసి పెడుతుంది. అది ప్రేమ. పొద్దున్నే లేచి బిడ్డకి ఏమేమి అవసరమో అన్నీ రెడీ చేస్తుంది, కష్టపడుద్ది, పనిచేస్తుంది పిల్లల కోసం. బైబిల్లో రాయబడి ఉంది, తల్లిదండ్రులు పిల్లల కోసమే అని వ్రాయబడ్డారు. తల్లిదండ్రులు ఎవరి కోసం అంట? పిల్లలను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు కనుక తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి పిల్లలకు కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తాడు. అలాగనే దేవుని ప్రేమలో మానవునికి ఏమేమి అవసరమో అన్నీ సృష్టించాడు. మానవుడు నశించిపోయి పాపము చేసి నరకానికి సిద్ధంగా ఉన్న మానవుని విడిపించి నిత్య జీవానికి వారసుడుగా ఉండడానికి దేవుని ప్రేమ మానవుని కొరకు ప్రాణం పెట్టింది. ఆయన ప్రేమ అలా చూపించాడు. చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చేస్తాడు కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే నిన్ను ఆయన రాజ్యానికి వారసుడుగా చేశాడు. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టి రక్తము కార్చాడు. ఎందుకు రక్తం కార్చాడు? రక్తం ఎందుకు కార్చాలి అంటే మన పాపముల నుండి మనలను విడిపించడానికి. రక్తం ఎందుకు కార్చాడు? మన పాపము నుండి మనలను విడిపించడానికి. పాత నిబంధనలో మానవుడు పవిత్రుడు అవ్వాలంటే, పరిశుద్ధుడు అవ్వాలంటే ఒక బలి ఇవ్వాలి. మానవుడు చేసిన పాపమునకు ఒక పశువు లేక ఒక గొర్రె, ఒక పొట్టేలు, ఒక పావురము బలి ఇవ్వాలి. ఒక పాప క్షమాపణ కావాలంటే ఒక బలి. యేసుక్రీస్తు వారే బలియాగము చేసి ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. మన పాపముల నుండి మనలను విడిపించి మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఎవరైతే ప్రాణం పెట్టి మనలను విడిపించాడో ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఏం చేయాలి? చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అంటామే. చిన్న థ్యాంక్స్ అంటే సహాయం చేస్తే థ్యాంక్స్ అంటామే. మన కొరకు ప్రాణం పెట్టిన వాడిని మరి మనం ఆరాధించబడలేదా? మనం స్తుతించి గణపరచబడలేదా? ఏం పెట్టాడు మన కొరకు? ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మళ్ళా యోహాను రాస్తాడు, మొదటి పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనల్ని ఏం చేయబోయినా ఉన్నాడు? పవిత్రులుగా, ఎక్కడికి పోకుండా, ఏమి కష్టం లేకుండా, కాసు ఖర్చు లేకుండా
కాలు తిప్పట లేకుండా, ఏమండి, కాసు ఖర్చు లేకుండా, కాలు తిప్పట లేకుండా ఉన్న పాటున యేసు ప్రభువుని క్షమాపణ అడిగితే ఏమండి మనం ఏమైపోతాం? పవిత్రులమైపోతాము. ఏమండి ఏమైపోతాం? మనం పవిత్రులమైపోతాం. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం ఈ మాటలు! ఉన్న పాటున మనం పవిత్రులమైపోతాం. అయితే కొంతమందిని వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, వాత వేయబడిన మనస్సాక్షి తెలుసు మీకు? మనస్సాక్షి అంటే తెలుసు మీకు? ఉన్నాడా మీలో? ఎవరు మనస్సాక్షి అంటే? దేవుని యందు విశ్వాసం. ఇంకా చెప్పండి, మరొక్క చెప్పు. మనస్సాక్షి దేవుడు నమ్మడం. వెరీ గుడ్. ఇంకా సంధ్యమ్మ, మనస్సాక్షి అంటే ఏంది? వంశీ తెలుసా? మనస్సాక్షి అక్క ఉండడం మనస్సాక్షి. ఇంకా ప్రీతి చెప్పండి. మనస్సాక్షి అంటే ఏంటి అంటే, ఒకడికి యాక్సిడెంట్ అయిపోతానే చూసి అయ్యో పాపం అంటావే, అది మనస్సాక్షి. అయ్యో పాపం అంటావే, అది మనస్సాక్షి. నీ మనస్సాక్షి ఏమైపోద్ది? స్పందించద్ది. ఒకడు గుంటలో పడి అల్లాడుతుంటే నీ మనస్సాక్షి ఏమైపోద్ది? అల్లాడైపోద్ది. అదే మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి అంటే దేవుని వాక్యం వింటారు, చర్చికి వస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుని బలలో పాలు పొందుతారు, దేవునికి లోబడరు. దేవునికి బలలో కూడా పాలు పొందుతారు, ఏమండి, దేవునికి లోబడరు. బుద్ధి పుడితే దేవుణ్ణి నమ్ముతారు, బుద్ధి పుట్టకుంటే దేవుణ్ణి నమ్మరు. ఇక నా లోకంలో ఉండే వాళ్ళకు ఉండే లక్షణాలన్నీ ఉంటాయి. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మినట్టు యాక్షన్ చేస్తారు. వాళ్ళ మనస్సాక్షి కఠోరమైపోతుంది. వాళ్ళ మనస్సాక్షి ఏమైపోద్ది? కఠోరమైపోతుంది. దేవునికి లోబడనొల్లని ప్రజలు, దేవునికి లోబడనొల్లని ప్రజలు ఎంత విన్నా కూడా మనస్సాక్షిని కఠినం చేసుకుంటారు, కానీ దేవునికి లోబడరు. అయితే దేవుడు ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఒక ఆర్డర్, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందినట్లు వారికి అనుగ్రహించాడు. అందుకని మన మనస్సాక్షికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మన మనస్సాక్షికి మనం ఏమి ఇవ్వాలా? ట్రైనింగ్. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు కొన్ని సంఘాలలో హెచ్చరికలు ఏమి ఇయ్యరు. అమ్మా నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, బలలో పాలు పొందు అంటారు. మనం 4 వారాలు రోజు వస్తున్నావు కదా, బలలో పాలు పొందు. రక్షణ అవసరంలే, మారు మనసు అవసరంలే, దేవుడిని ఆరాధించాల్సిన అవసరంలే, దేవుని దగ్గర కూర్చోవలసిన అవసరంలే, బైబిల్ తెచ్చుకుంటే తెచ్చుకో, తెచ్చుకోకపోతే తెచ్చుకోబాకు, ఏమండి. అందుకని మన వాళ్ళు చాలామంది బల్ల ఇచ్చే టయానికి వచ్చి కూర్చొని బలలో పాలు పొందిపోతా ఉంటారు. అది ఎంత నష్టం అంటే, ఎవడు అయోగ్యముగా పాలు పొందునో వాడు శిక్షావిధికి కారణమవుతాడు. శిక్ష ఏం శిక్ష? నీ మనసాక్షిని బట్టి నీకు శిక్ష. నీ మనసాక్షిని బట్టి నీకు శిక్ష. నీ మనసాక్షిని దేవుని వైపు మళ్ళించి దేవుని యందు విశ్వాసం ఉంచేటట్టు చేసుకొని దేవునికి లోబడి ప్రతి విషయంలో దేవుని భయం కలిగి బ్రతికితే ఆ శిక్ష పోద్ది. నువ్వు దేవుని దగ్గర సులకనగా దేవుని చూస్తే, నీ మనస్సాక్షి సులకనగా చూస్తే అదేంది లేరా అని అంటే దాని వలన వచ్చు ప్రతిఫలం శిక్షావిధి, నిత్య నరకాగ్ని. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, వేరే ఊరి నుంచి వచ్చినాడు. ఆ ఊర్లో
సార్ ఒక్క రవ్వ బాప్తిజం ఇస్తా అంటాడు. ఇల్లుగా దాగి నన్ను ఏమడుగుతాడు? ఒక్క రవ్వ బాప్తిజం ఇస్తా. నాకు తెలుసు సార్ అన్నీ 2వ అధ్యాయం 3వ వచనం కదా. 2వ అధ్యాయము 3వ వచనం కదా, నాకు తెలుసు. ఒక్క రవ్వ బాప్తిజం ఇస్తా. మనస్సాక్షి ఏమైపోయింది? నాశనం అయిపోయింది. నిత్య నరకానికి జోగుతున్నారు. దేవుని కృప, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు నీకు అందుబాటులో ఉన్నారు. ఎంత అందుబాటులో ఉన్నాడంటే, ప్రభువా అని నువ్వు పిలిస్తే ఏమి నా కుమారుడా అని పలికేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, వ్యాధులలో, జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులలో తండ్రి అని అడిగితే ఏమి నా కుమారుడు అని అంతగా అందుబాటులో ఉన్నాడు. కొత్త నిబంధన, పాత నిబంధన ప్రకారం అయితే మానవుడు దేవుణ్ణి స్వయంగా ఆరాధించకూడదు, స్వయంగా ప్రార్థించకూడదు. మానవునికి దేవునికి దేవుడు ఒక యాజకుడిని పెట్టాడు. మనం తీసుకుపోయిన ఆ పలహారాలు దేవుడికి మధ్యవర్తి పూజారి పెడతాడు. అయితే యేసు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి, ఆయన సమాధి చేయబడక మునిపే ఆయన నా ప్రాణము నీకు అప్పగించుచున్నాను అని అరిచినప్పుడే పైనుంచి కిందకి తెర చినిగిపోయింది. అంటే అర్థం ఏంటంటే, నువ్వే వచ్చి నువ్వు ప్రార్థించుకో, నువ్వే వచ్చి ఆయన్ని ఆరాధించుకో, నీ ఇష్టం వచ్చినట్లు నీ కోరిక ప్రకారం ఆయన్ని ఆరాధించు, ఆయనను అంగీకరించులాగున ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించు. కాబట్టి యేసు ప్రభు బాలుడుగా వచ్చాడు, పశువుల పాకలో పుట్టాడు, సత్రములో పుట్టాడు, ఏమండి ఆ ఇంటిలో ఉన్నాడు. నక్షత్రం దారి చూపించింది, జ్ఞానులు వచ్చారు, గొలలు వచ్చారు, ఆయన్ని ఆరాధించారు. పరలోకపు సైన్య సమూహం వచ్చింది, ఆయన్ని ఆరాధించింది. ఆయన బాలుడైన దేవుడు, ఆయన దేవుడే. ఆయన పుట్టక మునిపే దైవ లక్షణాలు కలిగిన వాడు, దైవ లక్షణాలు కలిగిన మానవుడుగా ఈ భూమి అందుకు ఆయన వచ్చాడు. కాబట్టి దేవుణ్ణి బట్టి ఆయన్ని మనం ఆరాధిస్తాం, మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.